నమస్తే. రాష్ట్రంలోని జేఎన్టీహెచ్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల మీద బడ్డన్ పడే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. గ్రేస్ మార్కులు కలిపితే 2000 చెల్లించాలని చెప్పడం ఇది చట్ట విరుద్ధం. గ్రేస్ మార్కులకు 2000 చెల్లించడం ఎక్కడైనా ఉందా, ఎప్పుడైనా ఉందా? ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం జేఎన్టీహెచ్ యూనివర్సిటీకి ఉంది. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీకి ఉంది. కానీ గ్రేస్ మార్కులు కలుపుతాం, 2000 కట్టండి అని సర్క్యులర్ జారీ చేయడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో విద్యార్థులు కట్టే పరిస్థితిలో లేరు కాబట్టి ఖచ్చితంగా జేఎన్టీహెచ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి బాధ్యత జేఎన్టీహెచ్కి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2000 కట్టాలంటే వాళ్ళు పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కడి నుంచి కడతారు, ఎలా కడతారు? ఆలోచన లేదా? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా ఉండాలి. కానీ ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ విద్యార్థుల మీద 4 కోట్ల రూపాయల బడ్డన్ పడే అవకాశం అయితే కనపడుతుంది. ఈ 4 కోట్ల రూపాయలు యూనివర్సిటీకి లాభం అని అనుకోవచ్చు, కానీ విద్యార్థులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అవి ఆ డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలి? 2000 అంటే ఏ విధంగా మామూలు అనుకుంటున్నారా? ఉద్యోగులకి, మీ యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులకు మామూలుగా కాకపోవాలి, చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులే. వాళ్ళు కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి గతంలో ఏ విధంగా ఉండేనో దాన్నే అప్రోచ్ కావాలి, దాన్నే ఫాలో కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.